నమస్తే అవధాని. ఎన్నికల్లో గెలుపు ఓటములు చాలా సహజము అని రాజకీయ పార్టీలు కూడా చెప్తూ ఉంటాయి. ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా ఎస్, ప్రజా తీర్పును అంగీకరిస్తున్నాము, ఎన్నికల్లో గెలుపోవడం సహజము, మేము మళ్ళీ పుంజుకుంటాం, అంతవరకు కరెక్ట్. అంటే సహజంగానే మార్పులు జరుగుతాయి. ఎన్నికల్లో ఒకే పార్టీ ప్రతిసారి నెగ్గదు, ఒకే పార్టీ ఒకేసారి ఓడిపోతుంది. కానీ గెలుపు ఓటముల తర్వాత వచ్చే రియాక్షన్స్ ఉన్నాయి, దట్ డిఫైన్స్ హౌ దీస్ లీడర్స్ బిహేవ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ఇంకా మాజీ కాలేదనుకోండి, మమతా బెనర్జీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్న ఒక మాట చెప్పారు. నేను ఓడిపోలేదు, మా 100 నియోజకవర్గాల్లో మా ఓట్లు చోరీ చేశారు, ఐ వాజ్ నాట్ డిఫీటెడ్, సో ఐ విల్ నాట్ రిజైన్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేసింది. ఆవిడకి తెలుసు, వన్స్ ఎలక్షన్స్ ఫర్ హెల్డ్, ఒకసారి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పాత గవర్నమెంట్ డిస్క్వాలిఫై అయిపోతుంది, ముఖ్యమంత్రి రిజైన్ చేయాల్సి వస్తుంది, రిజైన్ చేస్తారు, సహజంగానే జరిగే ప్రక్రియది. దెన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు టేక్ ఓవర్ కంటిన్యూ అవుతారు. దెన్ ఇట్ వాజ్ ఓవర్. మనకి తెలంగాణలో 2023లో ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్లో, ఐ థింక్, అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డైరెక్ట్గా గవర్నర్ ఆఫీస్కి వీటిని పంపి, ఐ థింక్ ఆయన వెళ్ళలేదనుకుంటే, వీటిని పంపి ఆయన నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్. అలా చాలా సందర్భాల్లో చాలామంది రిజైన్ చేస్తారు. మమతా బెనర్జీ తద్భిన్నంగా వ్యవహరించారు. దట్ ఈస్ వన్, రిజైన్ చేయడం. అండ్ ఈమెతో సరిపోలిన ఇంకొక క్యారెక్టర్, అంటే ఎలక్షన్ సంబంధించి చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. 2020లో అనుకుంటా ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఐ థింక్ 2021 జాన్యువరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ మీద దాడి చేశారు. అంటే అమెరికన్ కాంగ్రెస్ బిల్డింగ్ మీద దాడి చేశారు. ఐ థింక్ ఎవరికి ఇది అంటే ఎవరు సరిపడాలంటే జరగలేదు, కానీ చాలామందిని అరెస్ట్ చేశారు, వాళ్ళకి కొంతమంది జైలు శిక్షలు పెట్టాయని ఐ థింక్. అండ్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమందిని మళ్ళీ రిలీజ్ చేసినట్టున్నారు కూడా, ఎగ్జాక్ట్ ఫాలోఅప్ నాకు ఐడియా లేదు. కానీ అంటే ట్రంప్ యొక్క వైఖరి, నేను ఓడిపోలేదు, ఐ వాజ్ నాట్ డిఫీటెడ్ అన్న ఇది పట్టుదల. అంటే మనుషులు మనస్తత్వాలు, రాజకీయ నాయకులు వ్యవహార శైలి ఎలా ఉంటుంది. అండ్ ఇటువంటి నాయకులు అంటే వీళ్ళని దే వర్ డిఫీటెడ్, ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయి, ప్రజలు ఇంటికి పంపారు, కానీ దే ఆర్ నాట్ రెడీ టు డైజెస్ట్ ఇట్. వాస్తవాలు కొన్ని సందర్భాల్లో వాస్తవాలు జీర్ణం కావు చాలామంది, వాళ్ళకే కాదు మనకే కాదు. అంటే జీర్ణం కాకపోతే కూడా మెల్లిమెల్లిగా వాటిని, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, యాక్సెప్ట్ చేయడానికి చాలామంది రెడీ అవుతారు. ఈ ఇద్దరు నాయకులు ఏమిటంటే వాస్తవాలను అంగీకరించడానికి కానీ జీర్ణం చేసుకోవడానికి కానీ రెడీ కాలేరు. దే విల్ బి ఫోర్స్ టు డూ దట్. అంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కనుక అవగాహన చేసుకోవడం, తదనుగుణంగా ఎస్ యాక్సెప్ట్ చేయడం అనేది అందరి విషయాల్లో జరిగే పరిణామం. అయితే వీళ్ళిద్దరూ దానికి వ్యతిరేకము. అటువంటి రాజకీయ నాయకులని వీఆర్ చూసింగ్. ది ప్రాబ్లం విత్ ది పబ్లిక్, ప్రజలతో సమస్య ఏమిటంటే, బహుశా అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో ఎన్నుకోకూడని నాయకుల్ని బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఎన్నుకుంటూ ఉంటాము. ఎందుకంటే నువ్వు ఒప్పుకపోయినా ది ఫ్యాక్ట్ ఈస్ దట్ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. దెన్ నీవు ఒప్పుకోకపోవడంతో అక్కడ ఏమైనా సంబంధం ఉందా? ఇవ్వడం. కానీ నువ్వు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద రియాలిటీ, యూ విల్ బి అవుట్ ఆఫ్ డేట్, కెప్ట్ అసైడ్.
అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ ట్రంప్ ఎన్నికైతే ఎన్నికై ఉండొచ్చు, కానీ అప్పట్లో ఓటమే కదా. మేబీ మమతా బెనర్జీ మళ్ళీ ఎలక్షన్స్లో నెగ్గచ్చు, ఎవరు కాదంటారు. కానీ ఇప్పుడు నేను ఓడిపోలేదు అని చెప్పడం వెనుక ఆ వ్యవహార శైలి ఏమిటి అంటే, నేను దేన్ని లెక్క చెయ్యను, నేను ఎవరిని ఖాతరు చేయను అంటే, ఇదే మనుషులు మళ్ళీ అంతకుముందు ఎలక్ట్ అయ్యారు. మమతా బెనర్జీ తను ఎలక్ట్ అయినప్పుడు ఇవేమీ కనపడలేదు అతనికి. అలాగే డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు ఎలక్ట్ అయినప్పుడు అతనికి కూడా కనపడలేదు. 2016లో when he was elected ఫస్ట్ టైం ఆయనకు అన్ని సవ్యంగానే కనపడ్డాయి. అంటే వాస్తవానికి అప్పట్లో అతను రష్యా సహాయం తీసుకుని ఎలక్షన్స్లో నెగ్గాడు అనే ప్రచారం, తదనుగుణమైన ఈ వ్యవహార శైలి చాలా ఎక్కువ జరిగింది. బట్ ఫర్ హిమ్ ఇట్స్ హీ వన్ ది ఎలక్షన్స్. ఇప్పుడు 20కి వచ్చేసరికి 1990కి వచ్చేసరికి అది కాదు అనిపించింది అనమాట. దిస్ ఈజ్ హౌ పొలిటీషియన్స్ బిహేవ్.